ఇన్ని రోజులు నత్తనడకన సాగిన బల్దియా వాహనాలను పరుగులు పెట్టించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. ఖర్చు తగ్గించడంతో పాటు సమయానికి విధులకు అందుబాటులో ఉంచేలా వాహనాల రిపేర్ల బాధ్యతను ఆర్టీసీకి అప్పగించనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త తరలించే వాహనాల రిపేర్లు ఇన్ని రోజులు సొంత షెడ్లోనే జరిగేవి. ఖర్చు భారీగా పెరిగిపోవడంతో పాటు నిర్వహణ భారం కూడా బల్దియాకు కష్టంగా మారింది. తరచూ రిపేర్లకు గురి కావడం, వాటిని బాగు చేసే షెడ్లు కూడా తక్కువగా ఉండటంతో చెత్త తరలించేందుకు తీవ్రంగా వాహనాల కొరత ఏర్పడేది. పైగా దీనిలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పునరాలోచనలో పడ్డ జీహెచ్ఎంసీ అధికారులు కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చారు. రిపేర్ల ఖర్చు తగ్గించేలా కసరత్తు ప్రారంభించిన జీహెచ్ఎంసీ బల్దియాలోని వాహనాలన్నీ ఆర్టీసీ కిందకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఆర్టీసీ షెడ్లలోని వాహనాలన్నింటినీ రిపేర్ చేయించాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బల్దియా పరిధిలో రోజురోజుకు పోగవుతున్న సుమారు 4000 మెట్రిక్ టన్నుల చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్లు, డంపింగ్ యార్డులకు తరలించేందుకు 500 వెహికల్స్ ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డంపర్లు, జేసీబీలు, బాబ్ కార్ట్లతో పాటు 25, 10, 6 టన్నుల సామర్థ్యం కలిగిన లారీలు కూడా బల్దియాలో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీటన్నిటి నిర్వహణ బాధ్యత ఆర్టీసీకి అప్పగిస్తే కొంతలో కొంతైనా భారం తగ్గించుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు బల్దియా అధికారులు. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఓన్లీ అశోక్ లీలాండ్ టాటానే ఉంది సార్ మా దగ్గర, వేరే బండ్లు అంటే మళ్ళీ మేము మెకానిక్లు, వర్క్షాప్స్ ఇవన్నీ పెట్టుకోవాలి, కష్టము, వీటికి కూడా కొంత సమయం ఇవ్వండి అని అడిగారు. సో వాళ్ళతో యాక్చువల్గా నెగోషియేట్ చేస్తున్నాము. లెటర్ రాసాం వాళ్ళకి, వాళ్ళు సిద్ధమని తెలిపినంబడి, ఎందుకంటే వాళ్ళు దాదాపు 50-60 ఏళ్ళ నుంచి చేస్తుంటారు కదా, ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనే ఉద్దేశంతో కొంత పని బాగా జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు. దీంతో పాటు ఈ వెహికల్స్ వినియోగించే డీజిల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఇప్పటికే డీజిల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో ఇకపై వాహనాలకు ఆన్లైన్ పద్ధతి ద్వారా డీజిల్ను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా బ్లాక్ మార్కెట్కు తరలకుండా రోజుకి సుమారు 4000 లీటర్ల డీజిల్ ఆదా అయ్యే అవకాశం ఉందంటున్నారు. మనకు రోజుకు దాదాపుగా 45,000-50,000 రూపాయలు సేవ్ అవుతుంది. నెలకు 15 లక్షలు, సంవత్సరం 2 కోట్లు. కేవలం ఈ రిటైల్గా తీసుకునే బదులు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి అకౌంటబిలిటీ ఉంటుంది, ఫ్రాడ్ తక్కువ అవుతుంది, ప్లస్ రేటు కూడా తక్కువ ఇస్తున్నారు వాళ్ళు, బల్క్ తీసుకుంటామనే ఉద్దేశంతో. ప్రస్తుతం చెత్తను తరలించేందుకు వినియోగిస్తున్న వాహనాల్లో 15-20 ఏళ్లు దాటిన వాహనాలున్నాయి. వీటి రాకపోకలను ఉపసంహరించుకోవడం వల్ల మరింత డీజిల్ ఆదా అవడంతో పాటు మరమ్మతుల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఇన్ని రోజులు వృధా ఖర్చు పెట్టించిన చెత్త బండ్లు ఇప్పుడు ప్రగతిరథ చక్రాల కిందికి తీసుకుపోవడం బల్దియా కొంత లాభం చేకూర్చే అంశమే.